హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టీఎస్ఐ ట్యూషన్స్ కడప. టీఎస్ స్టూడెంట్స్, మీరు అప్ టు స్క్వేర్స్ గురించి, స్క్వేర్ రూట్ గురించి వీడియోస్ ద్వారా నేర్చుకున్నారు కదా. సో ఈ రోజు మరొక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మీతో డిస్కస్ చేయబోతున్నాను. అదేంటంటే క్యూబ్ రూట్. సో మీరు క్యూబ్స్ నేర్చుకుంటారు కదా. సో యాస్టీస్ క్యూబ్స్ మాదిరిగానే క్యూబ్స్ రూట్ కూడా ఉంది. సో ఆ క్యూబ్ రూట్ ని ఎలా మనం క్యాలిక్యులేట్ చేయాలి, క్యూబ్స్ రూట్ ఇచ్చినప్పుడు ఎగ్జామ్స్ లో మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, పెద్ద పెద్ద నంబర్స్ ఇచ్చినప్పుడు మనం క్యూబ్ రూట్ రాయాలంటే ఎగ్జామ్స్ లో మనం చేయాలంటే మనకి చాలా డిఫికల్ట్ గా ఉంటుంది కదా. సో దానికోసం ఆ డిఫికల్టీ నుంచి మనం ఎగ్జామ్ లో బయటికి రావడం కోసము నేను మీకోసం ఒక ఈజీ ట్రిక్ తీసుకొని వచ్చాను. అది ఈ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికంటే ముందు ఒక బేసిక్ క్లాస్ మనం విందాం. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ చూడండి మీరు. సో మనకి క్యూబ్స్ అనేవి ఉంటాయి కదా. అందులో 1 క్యూబ్ 1 మనకు తెలుసు, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27 అప్ టు 15 క్యూబ్ వరకు మీరు నేర్చుకుని ఉండాలి ఈ ట్రిక్ మీకు రావాలంటే. ఓకే, మనకి 1 క్యూబ్ అంటే తెలుసు కదా, 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27 ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. సో స్క్వేర్స్ లాగానే సేమ్ యాస్టీస్ అలానే మనం నేర్చుకుంటూ ఉంటాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యూనిట్ డిజిట్ అన్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. యూనిట్ డిజిట్ లో మనకి ఏమేమి వస్తాయండి క్యూబ్స్? యూనిట్ డిజిట్ లో మనకి ఏమి ఉంటాయి? 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇవన్నీ మనకి యూనిట్ డిజిట్ లో ఉంటాయి. సో ఇందులో ఏంటంటే ఈ యూనిట్ డిజిట్ లో ఉన్నప్పుడు మనకి ఆన్సర్ డిజిట్ ఏమొస్తుందో ఒకసారి అర్థం చేసుకున్నాం. యూనిట్ డిజిట్ లో ఇవన్నీ నెంబర్స్ ఉన్నాయి. మనకి ఆన్సర్ డిజిట్ లో ఏమొస్తాయంటే ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. 2 ఉన్నప్పుడు మనకు యూనిట్ డిజిట్ లో ఏమొచ్చిందండి? 2 ఉన్నప్పుడు 8 వచ్చింది. అదే 8 యూనిట్ డిజిట్ ఉన్నప్పుడు మనకు ఆన్సర్ డిజిట్ ఏమొచ్చింది? 2 వచ్చింది. ఓకే, అదే విధంగా 3 చూడండి. 3 కి ఏమో యూనిట్ డిజిట్ 3 ఉన్నప్పుడు మనకి ఆన్సర్ డిజిట్ ఏమొచ్చింది? 7 వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం 7 ఉన్నప్పుడు మనకి యూనిట్ డిజిట్ మన ఆన్సర్ డిజిట్ ఏమొచ్చింది? 3 వస్తుంది. ఈ 4 నంబర్స్ కాకుండా మిగతా నంబర్స్ కి చూస్తే సో 1 కి ఏమొచ్చిందండి? 1 కి 1 వచ్చింది. 1 కి 1 వచ్చింది. అండ్ 2 కి ఏమొచ్చిందండి? 8. ఓకే, అండ్ 3 కి ఏమొచ్చింది? 3 వచ్చింది ఆన్సర్ డిజిట్. అండ్ 4 కి ఏమొచ్చింది? 4 కి 4 వచ్చింది. అండ్ 5 కి 5, 6 కి 6. కానీ 7 కి ఏమొచ్చిందండి? 7 ఉన్నప్పుడు యూనిట్ డిజిట్ 7 ఉన్నప్పుడు ఆన్సర్ డిజిట్ ఏమొచ్చింది? 3 వచ్చింది. ఓకే, ఆన్సర్ డిజిట్ ఎంత? 3. ఓకే, అదేవిధంగా 8 ఉన్నప్పుడు మనకి యూనిట్ డిజిట్ 8 ఉన్నప్పుడు ఆన్సర్ డిజిట్ ఏమొచ్చిందండి? 2. ఓకే, అండ్ 9 కి 9. ఎక్సెప్ట్ 2, 8, 3, 7 ఈ నెంబర్స్ కాకుండా మిగతా నెంబర్స్ అన్నిటికీ యూనిట్ డిజిట్లు ఏవైతే ఉంటాయో ఆన్సర్ డిజిట్లు కూడా అవే ఉంటాయి. ఇవి నేర్చుకొని పెట్టుకున్నాం బేసిక్ గా. అండ్ ఇప్పుడు మనం క్యూ రూట్ చేద్దాం, క్యాల్కులేట్ చేద్దాం. ఇక్కడ చూడండి, క్యూ రూట్ ఆఫ్ 12167 ఉంది. సో దీన్ని ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే మనం స్క్వేర్ రూట్స్ లో మనము ఫస్ట్ 2 నెంబర్స్ మనము ఎలిమినేట్ చేసాం కదా. సో ఇక్కడ ఏంటంటే 3 నెంబర్స్ అప్ టు 3 నెంబర్స్ ని మనం ఎలిమినేట్ చేయాలి. 3 నెంబర్స్ ని ఎలిమినేట్ చేద్దాం. మనకి ఏముంది? ఇక్కడ 12 ఉంది. ఈ 12 ని మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ 12 అనేది మనకి ఎక్కడ వచ్చింది? సో 3 క్యూబ్ అంటే 27, 2 క్యూబ్ అంటే ఎంత అండి? 2 క్యూబ్ వాల్యూ ఎంత? 8. అండ్ 3 క్యూబ్ వాల్యూ ఎంత? 27. కానీ 27 హై నెంబర్ కదా. సో దానికంటే ఏం తీసుకోవాలి? లెస్ నెంబర్ ఉండే తీసుకోవాలంటే 2 క్యూబ్ వాల్యూ ఎంత? 8. సో పర్ఫెక్ట్ స్కోర్ ఏమొచ్చింది? 2 వచ్చింది. ఓకే, సో ఈ 2 వచ్చిన తర్వాత నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏముంది? ఇక్కడ ఏముంది అన్న? 167 ఉందా? సో ఈ 167 ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి 167 లో యూనిట్ డిజిట్ ఏముందండి? యూనిట్ డిజిట్ ఏముంది? 7 ఉంది. యూనిట్ డిజిట్ ఎంత ఉంది? 7 ఉంది. సో మనకి యూనిట్ డిజిట్ 7 ఉన్నప్పుడు మనకి ఆన్సర్ ఎంత రావాలి? 3 రావాలి అంతే. సో దీని వాల్యూ ఎంత? 23. వెరీ ఈజీ ఫర్ యూ. ఓకే, సో దీన్ని చూడండి, ఒకసారి క్యాల్కులేట్ చేయండి. ఒకసారి ఏం చేయండి? ఫస్ట్ స్టెప్, ఈ 3 నెంబర్స్ ని మనం ఎలిమినేట్ చేసుకోవాలి. అక్కడ లేవు అనుకోండి, 3 నెంబర్స్ లేవు. సో నెక్స్ట్ 91 మనకి ఎక్కడ వచ్చిందండి? 5 క్యూబ్ 125. కానీ తీసుకోవాలి మనం 64 లెస్ వాల్యూ కదా. సో 4 క్యూబ్ తీసుకున్నాం. సో ఇక్కడ ఏమొచ్చింది? మనకి వాల్యూ 4 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇంకొక నెంబర్ మనం ఫైండ్ వచ్చారు కదా. ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత ఉందన్నా? సో 5 ఉంది. యూనిట్ డిజిట్ 5 ఉన్నప్పుడు మనకు ఆన్సర్ డిజిట్ ఏం రావాలి? 5 రావాలి. సో దీని క్యూబ్ వాల్యూ ఎంత? 45. వెరీ ఈజీ. ఓకే, సో ఈ నెంబర్ చూడండి, 3 నెంబర్స్ ని మనం ఎలిమినేట్ చేస్తాం. ఈ 3 నెంబర్స్ ని కన్సిడర్ చేసుకున్నాం. 103 కి మనకి ఎక్కడ వచ్చిందండి? 5 క్యూబ్ వాల్యూ ఏమో 125 హై నెంబర్ కదా. సో దానికంటే లెస్ నెంబర్ తీసుకోవాలి. లెస్ నెంబర్ ఎంత ఉంది? 64. అంటే ఇక్కడ ఏమొచ్చింది? 4 వచ్చింది. 64 తీసుకోవద్దు, దీని క్యూబ్ వాల్యూ ఎంత ఉందో అది తీసుకోవాలి. సో 4 అయినప్పుడు ఈ 3 నెంబర్స్ ని అబ్జర్వ్ చేద్దాం. యూనిట్ డిజిట్ ఎంత ఉందండి? 3 ఉంది. సో యూనిట్ డిజిట్ 3 ఉన్నప్పుడు మనకి ఆన్సర్ ఎంత వచ్చిందండి? ఆన్సర్ ఏమొచ్చింది?
యూనిట్ డిజిట్ 3 ఉన్నప్పుడు మనకు ఆన్సర్ డిజిట్ ఎంత వచ్చింది 7 వచ్చింది. 7 ఉన్నప్పుడు యూనిట్ డిజిట్ మనకు ఆన్సర్ డిజిట్ ఏమొచ్చింది 3 వచ్చింది. సో 3 ఉంది కదా, సో మనకు ఆన్సర్ డిజిట్ ఎంత రావాలి 7 రావాలి. సో దీని వాల్యూ ఎంత 47. ఓకే, ఇక్కడ ఇది కూడా చూడండి. సో మీకు ఆల్రెడీ ట్రిక్ తెలిసిపోయింది కదా, దీని వాల్యూ చేసి కామెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేసేసేయండి. సో ఏముంది, ఫస్ట్ ఈ 3 నెంబర్స్ ని ఎలిమినేట్ చేసుకుంటాం. సో ఇక్కడ 157 ఉంది. సో 157 ఉన్నప్పుడు ఈ 157 అనేది 2 1 హై నెంబర్ కదా, సో లెస్ నెంబర్ 125. సో మనం ఏం తీసుకోవాలి 5 క్యూబ్ వాల్యూ తీసుకోవాలి. సో 5 క్యూబ్ 125. సో 5 తీసుకున్నాం. నెక్స్ట్ ఏం స్టెప్, యూనిట్ డిజిట్ ఏముంది 4 ఉంది. సో యూనిట్ డిజిట్ 4 ఉన్నప్పుడు మనకి ఏమి వచ్చిందండి ఆన్సర్ డిజిట్ 4 వచ్చింది. సో దీని క్యూబ్ వాల్యూ ఎంత 54. వెరీ ఈజీ. ఓకే, సో ఈ నెంబర్ కూడా ఒకసారి చూడండి 509 నేను ఎలిమినేట్ చేస్తున్నాను. ఈ 328 ఒకసారి చెక్ చేద్దాం. సో 8 క్యూబ్ వాల్యూ ఎంత 512. 7 క్యూబ్ వాల్యూ ఎంత 343 హై నెంబర్. సో 6 క్యూబ్ వాల్యూ ఎంత 216. 216 అనేది దీనికన్నా లెస్ నెంబర్ కదా, సో దీని వాల్యూ ఎంత 6 కి పర్ఫెక్ట్ స్క్వేర్ 6 అయింది. సో ఈ 509 లో ఈ 9 ఉంది కదా, సో యూనిట్ డిజిట్ లో 9 అప్పుడు ఆన్సర్ డిజిట్ ఏం రావాలా 9 రావాలి. సో దీని క్యూ వాల్యూ ఎంత అండి 69. సో ఈజీ, వెరీ ఈజీ ఫర్ యూ నా. సో ఇలాంటి మోర్ ట్రిక్స్ కోసం మీరు వెంటనే మన టీఎస్ఏ ట్యూషన్స్ కడపని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను క్యూబ్స్ రూట్ కానీ స్క్వేర్ రూట్స్ కానీ ఇవన్నీ వీడియోస్ అనేవి మన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. సో మీరు ఇంకా నేర్చుకోవాలనుకుంటే నాలెడ్జ్ వెంటనే వెళ్ళి ఆ వీడియోస్ అన్ని కూడా మీరు చూడండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.